హలో అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావటానికి 2014 ఇన్నోవాతో వచ్చాను సార్ మీ ముందుకి. ఈ వెహికల్ వచ్చేసరికి 3,20,000 కిలోమీటర్లు తిరిగింది సార్. వెహికల్ అయితే గనక ఒరిజినల్ బాడీ, ఒరిజినల్ ఫ్రేమ్‌తో ఉంది. ఈ వెహికల్ ప్లస్ ఉంది, మైనస్ ఉంది సార్. ప్రతిదీ మీకు వివరంగా అప్డేట్ ఇస్తాను. ముందుగా మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా నాకు ఛానల్లోనే సపోర్ట్ ఇస్తారనే నమ్మకంతో ఈ వెహికల్ పెడుతున్నాను. ఇప్పటి వరకు చూస్తున్న సబ్స్క్రైబర్లు అయితే లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాను. కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. ఓకేనా? వెహికల్ గురించి మీకు చెప్తాను సార్. ఈ వెహికల్ వచ్చేసరికి 2014 ఇన్నోవాలో ఈ వేరియంట్ జెడ్ వేరియంట్, అంటే థర్డ్ వేరియంట్ టాప్ ఎండ్ అండి. ఈ వెహికల్ ఫస్ట్ దగ్గర నుంచి, అంటే డెలివరీ డేట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక కస్టమరే వాడారండి. ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ వాడిన బండి. ఈ వెహికల్ వచ్చేసరికి 3,00,000 చిల్లర తిరిగిందండి. బట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఈ వెహికల్లో ప్లస్ ఏంటంటే ప్రైస్ ప్లస్ అంటానండి. మైనస్ ఏంటంటే వెహికల్కి ఉన్న పనులు చెప్తాను సార్, అవి మైనస్ అని చెప్తాను. ఈ వెహికల్కి ఉన్న పనులు, ఫ్రంట్ బంపర్ ఒకటి మార్చుకోవాలి సార్, క్రాక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు బాడీ లైన్ దగ్గర ఈ స్క్రాచెస్ చూడొచ్చు 2. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కింద చిన్న చిన్న చొట్టలు ఉన్నాయండి 3. నెక్స్ట్ వచ్చేసరికి వెహికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ అయితే లేదు సార్. టైర్లు కూడా మీకు ఆల్మోస్ట్ చూడొచ్చండి 30-40% బటన్తో ఉంటుంది. వెహికల్ అయితే సస్పెన్షన్ బాగుందండి. పార్ట్ల ప్రకారంగా చూసుకున్నట్లయితే నాన్ యాక్సిడెంట్ బండి. ఇవి మైనస్ సార్. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే 4 డోర్లు పవర్ విండోస్, ఏసీ, పవర్ స్టీరింగ్, అలాగే ఈ స్టీరింగ్ వచ్చేసరికి టిల్ట్ స్టీరింగ్, వాల్యూమ్ కంట్రోల్స్ కూడా మనకి స్టీరింగ్ కాలంలో వస్తాయి సార్. ఈ ప్లేయర్ కూడా కంపెనీ నుంచి వచ్చిన ప్లేయర్తోనే వస్తుందండి. ఈ వెహికల్ అప్పట్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఈ వెహికల్కి ఇచ్చారండి. 2 ఎయిర్ బ్యాగ్స్ అంటే డాష్ బోర్డ్లో ఒకటి, స్టీరింగ్లో ఒకటి, ఈ 2 ఎయిర్ బ్యాగులు మాత్రమే వస్తాయి సార్. ఈ వెహికల్ తిరిగిన కిలోమీటర్ మీకు చూపిస్తాను. 3,27,500 కిలోమీటర్లు తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్ అండి. ప్రతి 10,000 కిలోమీటర్లకి షోరూంలోనే చెక్ చేయించారు ఈ కస్టమర్. వెహికల్ రన్నింగ్ ప్రకారంగా కూడా వెహికల్ చాలా బాగుంది. వెనక రో చూసుకున్నట్లయితే ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే అనుకోకున్న సీటింగ్ అని చెప్పొచ్చండి. బ్రౌన్ కలర్ ఇంటీరియర్ సీట్లతో వెహికల్ అయితే కనుక చేయబడి ఉందండి. ఈ ఫ్రంట్ నుంచి ఇంటీరియర్ కూడా చూడొచ్చు సార్. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుందండి. 2014 ఇన్నోవా జెడ్ అండి. 3,20,000 తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. టైర్లు 30%, 40% బటన్తో ఉంది సార్. రూఫ్ ఏసీతో. రోలో వచ్చేసరికి సెకండ్ రోలో 2 ఇద్దరు కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉండే రో అని చెప్పొచ్చు. అవుట్ సైడ్ లుక్ కూడా మీకు బాగుందండి. వెహికల్ అయితే కనుక నాన్ యాక్సిడెంట్ అని చెప్తున్నాను సార్. మీరు షోరూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు. టైర్ బటన్ అయితే 30% ఉంది సార్. వెహికల్ మీరు రేర్ చూసుకున్నట్లయితే 2.5 జెడ్ అనేది టాప్ ఎండ్ వేరియంట్ అండి. వెనక నుంచి మనం ఈ యొక్క సీటింగ్ రో చూసుకోవచ్చు సార్. 7గురు కూడా కంఫర్టబుల్గా కూర్చొని జర్నీ చేయొచ్చండి. వెహికల్ అయితే కనుక చాలా బాగుందండి. చెప్పడానికైతే మీకు ట్రైల్ వేస్తే కనుక మీకు నచ్చుతుంది. చిన్న చిన్న వర్క్స్ అండి నేను చెప్పినవి. టైర్లని, ఇన్సూరెన్స్ అని, ఫ్రంట్ బంపర్ అని, ఈ చిన్న చిన్న పనులే ఉన్నాయి సార్. బాటమ్ కూడా బాగుంది. సస్పెన్షన్ అయితే పనేం లేదు. ఇటువైపు రో కూడా మీరు చూసుకోవచ్చండి. వెహికల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు షోరూమ్ మెయింటెనెన్స్ వెహికల్ అండి. ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ అని చెప్తున్నాను సార్. 2014 ఇన్నోవా జెడ్ 2.5 జెడ్ అండి. టాప్ ఎండ్ వేరియంట్. 3,20,000 తిరిగింది. వెహికల్ అయితే కనుక ఆంధ్ర రిజిస్ట్రేషన్ బండి. విజయవాడలోనే ఉందండి. నా దగ్గరే ఉంది. మేము కొన్న వెహికలే సార్. అందుకే మీకు నెంబర్తో సహా చూపిస్తున్నాను. ఈ వెహికల్ సేల్ ప్రైస్ కూడా 7,20,000 సేల్ ప్రైస్ చెప్తున్నాం సార్. 2014 ఇన్నోవా జెడ్ 7,20,000 సేల్ ప్రైస్ చెప్తున్నామండి. నెగోషియబుల్ ప్రైస్. ఛానల్ చూసాము, మీ బండి మేము చూసాము అని మీలో ఎవరు వచ్చినా సరే ఈ వెహికల్ నేను ఇచ్చే రేటు మాత్రం చాలా బాగుంటుందండి. తక్కువకి ఇచ్చారండి అని మీరే చెప్తారు.
ఓకేనా సార్. అలాంటి వెహికల్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. ఈ మోడల్ మీకు మళ్ళీ చెప్తాను సార్. 2014 ఇన్నోవా జెడ్ అండి. 327 తిరిగింది సార్. షోరూమ్ ట్రాక్. టైర్లు 30% ఉంటాయి సార్. ఇన్సూరెన్స్ అయితే లేదు. ఇన్వాయిస్ ఓనర్. నాన్ యాక్సిడెంట్ బండి సార్. అక్కడక్కడ చిన్న చిన్న ఈ బంపర్లు, అక్కడక్కడ గీతలు తప్ప వేరే పనేం లేదండి. 3,27,000 తిరిగింది కాబట్టి ఆ సర్వీస్ ఒకసారి చేపించుకోవాలి. ఓకేనా సార్. ఈ వెహికల్ కూడా మీకు లోన్ వస్తుందంటే కనుక ఖచ్చితంగా మేము లోన్ ఇప్పిస్తామండి. సుమారుగా మీకైతే కనుక 4-5 లక్షల వరకు లోన్ ఇప్పించే అవకాశం నాకుంది సార్. ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఇన్సూరెన్స్ కూడా కట్టే ప్రాసెస్ కూడా మన దగ్గర ఉంది. నేమ్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కూడా మన దగ్గర ఉంది. మీరు లోకల్ అయితే గనక ఒక పోర్ట్‌లో మీ మీ దగ్గరికి మా ఫైనాన్స్ వాళ్ళొస్తారు. నాన్ లోకల్ అయితే గనక 1 డేలో మీ దగ్గరికి ఫైనాన్స్ వాళ్ళొస్తారు సార్. ఈ వెహికల్ వాళ్ళే ఫ్రీ ఎవాల్యుయేషన్ చేసుకుంటారు. మీ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటారు. తక్కువ వడ్డీతో మీకు లోన్ ఇప్పించే అవకాశం నాకుంది. 7,20,000 బడ్జెట్‌లో 2014 ఇన్నోవా జెడ్ మీకు చెప్తున్నాను సార్. ఈ వెహికల్ ఛానల్‌లోనే వెళ్తుందని నమ్మకంతో ఉన్నాను సార్. ప్లీజ్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాను సార్. అలాగే ఇంతకుముందు మేము చేసిన వర్క్స్ మీకు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. మీ దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్ ఉంటే గనక మేము తీసుకుంటాం. అదే ఓల్డ్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ చేపిస్తామండి. అదే ఓల్డ్ వెహికల్‌కి ఫైనాన్స్ ఇప్పిస్తాం. అదే ఓల్డ్ వెహికల్‌కి నేమ్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కూడా చేపిస్తాం సార్. లోకల్ అయితే గనక ఒక పూటలో వస్తామండి. నాన్ లోకల్ అయితే గనక ఒక రోజులో వస్తాం. ఓకేనా సార్. నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు పడుతున్న వానలకు మాత్రం మీరు తడవద్దండి. బయట ప్రయాణం చేసేటప్పుడు బైక్ మీద అయితే హెల్మెట్ పెట్టండి సార్. కారు ప్రయాణం చేస్తే సీట్ బెల్ట్ పెట్టండి సార్. ఓకేనా. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. తమ్ముడు రాజేష్‌తో మీ సంగీత్. థ్యాంక్ యూ.